మీ పేరన్నా? శ్రీనివాస్ అన్న. ఓకే, ఇప్పుడు ఏపీలో అమరావతి అని చెప్పేసి కూడా ఇటు కూటమి చెప్తున్నారు నేపథ్యంలో, గతంలోనేమో వైసీపీ అధికారంలోకి వచ్చే ముందేమో అమరావతి అని చెప్పి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులను చెప్పిన తర్వాత మళ్ళీ ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అమరావతి మా రాజధాని అని చెప్పేసి ఓవరాల్గా ఇష్యూ మీద ఏం చెప్తారు? నిజంగా ఏపీకి అసలైన రాజధాని ఏది అంటే ఏం చెప్తారు? అన్న సజ్జల రామకృష్ణ ఆయన ఎవరో తెలియదు అన్న. ఆయన ఏంటంటే బయట పేరు తెచ్చుకోవడానికి ఏదో బయటకు వచ్చి 2 మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ఆయన సంగతి ఎవరికీ తెలియదు. ఆయనకి అమరావతి సంగతి తెలియదు. కాబట్టి ఆయన గురించి కానీ అమరావతి గురించి కానీ ఆయన మాట్లాడాడు అని చెప్పేసి మాట్లాడతాం, మనం రాంగ్ అవుతాం. అంటే నిజంగా ఇప్పుడు వైసీపీ యూటర్న్ తీసుకుందా అమరావతిలో అంటే ఏం చెప్తారు? యూటర్న్ తీసుకుందంటే ఇంకా క్లారిటీ లేదన్న. ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే బయటికి రావట్లేదు. ఆయన 11 సీట్లే ఉన్నాయి, బయటికి వెళ్ళి ఏం మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఆయన ఏం చెబుతాడు అనేది ఆలోచన జనంలో లేదు. ఏంటంటే అక్కడ అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది, ఆ విషయంలో ఉండారు తప్ప వీళ్ళ గురించి కానీ వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవటం కానీ జరగట్లేదు. అంటే 29లో జగనే మళ్ళీ సీఎం అవుతారు, ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉంటుందని చెప్పేసి కూడా సజ్జలు చెప్తున్నారు. గతంలోనేమో వాళ్ళు 24లోనేమో అంటే 24-28 మధ్యలోనేమో వాళ్ళు ఏం చేశారు, ఋషికొండ కట్టారు, విశాఖ అని చెప్పారు. అన్న సజ్జల అంటే ఎవరో తెలియదు. నేను ఇప్పుడు కూడా అదే చెబుతున్నా, నీకు సజ్జల అంటే ఎవరో తెలియదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి తెలియదు. ఆయన చెప్పే మాటలు ఎవరు పట్టించుకోరు, అంతే. ఓకే, పోలవరం పరిస్థితి ఏంది? పోలవరం ఎవరు కడతారు ఏంటి? ఎవరి ప్రభుత్వ హయాంలో అది ఓపెన్ అవుతుంది అంటే ఏం చెప్తారు? వాళ్ళు సంవత్సరం అన్నారు, వీళ్ళు సంవత్సరం అన్నారు, ఆ సంవత్సరం ఈ సంవత్సరం ఏమీ అవ్వలేదు. అది వైఎస్ఆర్ పూర్తి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాయి వేశాడు, చంద్రబాబు పూర్తి చేస్తాడు, అంతే. కట్టలేరు అన్నట్టు కూడా అంబటి రాంబాబు ఏదో మాటలు మాట్లాడుతున్నారు. సంవత్సరంలో పీకేస్తాం, ఆ సంవత్సరంలో పీకేస్తాం అని చాలా మందిని చూసాం. ఆయన ఎవరు, అనిల్ యాదవ్ ఒకడు, ఈ అంబటి రాంబాబు ఒకడు, పిల్లర్స్ అన్ని లెక్కబెట్టి వెళ్ళటమే అయిపోయింది వాళ్ళ కాలంలో. ఇప్పుడు ఏమి సిచ్యువేషన్ ఏం కనపడతా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారని ఆశ ఉంది. ఓకే, ఇప్పుడు మొన్న కృష్ణానదిలో రిటర్నింగ్ వాళ్ళు మేమే కట్టామన్నట్టు కూడా అంబటి రాంబాబు కూడా చెప్పడం జరిగింది. అంబేద్కర్ స్టాచ్యూ కూడా మేమే కట్టామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. జనానికి ఉపయోగపడే కట్టాలి. నువ్వు అవి కట్టాను ఈ కట్టాను, కేసీఆర్ కట్టాడు అని అంటే కేసీఆర్కి ఆదాయం ఉంది, నీకేం ఆదాయం ఉంది నువ్వు కడతానికి? అది అంతమించి ఏం లేదు. ఓకే, ఎట్లా ఉంది కూటమి పరిపాలన, ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి? ఇంకా 4 ఏళ్ళు ఉందన్న. సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పూర్తి చేశారు. అట్లాగే ఉద్యోగులకి ప్లస్ అట్లాగే అమరావతి ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసి ఎలక్షన్లకి వెళతారనే ఆశ మాకు. పథకాలు బాగున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, ఫ్రీ బస్లో కొట్టుకుంటున్నట్టు వీడియోలు బయటకు వస్తున్న పరిస్థితి. తెలంగాణ వీడియోలనే చూపిస్తున్నారన్న. అక్కడ కొట్టుకునే ఏమీ లేదు, తెలంగాణ వీడియోలే. మన విజయనగరం యాంకర్దే హైలైట్ అయింది. ఆమె యాంకర్ అంట, అది ఒరిజినల్ వీడియో కాదంట. మరి అన్నీ ఇక్కడ జరిగినాయి అన్నీ అక్కడ చూపిస్తున్నారు తప్ప ఒక్క వీడియో కూడా లేదు. ఆడ కొట్టుకోవటాలు ఏమీ లేవు. ఓకే తాత, ఎక్కడ మీది? మచిలీపట్నం. ఓకే, కృష్ణా జిల్లానా? ఎట్లా ఉంది కూటమి పరిపాలన, ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి? అక్కడ పథకాలు మంచిగా ఉన్నాయా, అందుతున్నాయా? మంచిగానే ఉన్నాయి, అందుతున్నాయి, బాగా అందుతున్నాయి. పథకాలు బాగున్నాయా? బాగుంది. ఇప్పుడు మీకు తల్లికి వందనం లాంటి పథకాలు అన్నీ వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయా? ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది? ఈయన చంద్రబాబు సీఎం ఉండగానే బాగుంది, జగన్ కంటే బాగుంది. ఎందుకు జగన్ సరిగ్గా చేయలేదా పరిపాలన? చేయలేదని అనుకుంటున్నా, నాకు మటుకు చేయలేదనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? ఇంకా బాగుంది. ఏం నచ్చింది మీకు ఇందులో? ఆయన పాలన అంతా బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఏపీకి రాజధాని లేదు కదండి, రాజధాని అంశం గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాం, అప్పుడు అవుతుందిగా రాజధాని తయారు చేస్తున్నారు కదండి, అవుతుందా? ఇంకో 5 ఏళ్ళు చంద్రబాబు గారిని వస్తే అది మరి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు మీద కూడా లేడీస్లో కొట్టుకుంటున్నారు ఆ బస్సులో, మరి ఆ ఫ్రీ బస్సు ఎట్లా ఉంది, మీకు నచ్చింది ఆ పథకము? పథకం మంచిదే, వాళ్ళు ఎగబడతా ఉంటే అది ఎవరు చేస్తారో అని ఆయన తప్ప, అది ఫ్రీ కదా అనేది ఎగబడతా ఉంటే అది మనదే తప్పు. ఓకే, పింఛన్లు వస్తున్నాయా 4000? బంగారం లాగా. గత హయాంలో పింఛన్లు మరి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళుగా పింఛన్లు, ఇప్పుడు కూడా ఇంటికి వచ్చేస్తున్నారుగా. ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఖాతాలో పడుతుంది, అకౌంట్లో పడుతుంది? ఖాతాలో వచ్చి క్యాష్ ఇచ్చేస్తున్నారు. క్యాష్ ఇచ్చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు రైతు నేస్తం కింద అమౌంట్ పడుతున్నాయా రైతులకు? పడుతున్నాయా? ఓకే, ఎట్లా ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటాడా? ఉండాలనిపిస్తుంది మా అందరికి, జనాలకి. ఆయన ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది, రాజధాని పూర్తవుద్ది.
ఇప్పుడు గతంలో వైసీపీ 3 రాజధానులు అని చెప్పింది కదా, 3 రాజధానుల ప్రక్రియ బాగుందా లేకపోతే ఒక రాజధాని ఉండాలి. ఒకటి కట్టలేకపోయాడు 3 కడతాడంట. ఎక్కడి నుంచి కడతాడండి ఆయన? ఒక రాజధాని కరెక్ట్. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా అప్పులు చేస్తున్నారు, బాగా జగన్ కంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు అనేది మాట్లాడుకుంటున్నారు. నిజంగా అప్పులు చేస్తున్నారు ఏపీలో? దాని గురించి మాకు తెలియదు కదా. ఓకే, ఇప్పుడు ఏంటి జనసేన పరిస్థితి ఏంటి మరి? ఏళ్ళ దాకా కలిసే ఉంటాడు, కూటమిలోనే ఉంటాడండి ఆయన. ఆయన కూటమిలోనే ఉంటాడు పవన్ కళ్యాణ్. యూరియా కొరత ఎక్కువ ఉందంటగా ఏపీలో? అది ఎక్కడైనా ఉంది, తెలంగాణలో లేదా ఎక్కడ లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా మరి? అసెంబ్లీకి రావాలా? అసెంబ్లీకి వస్తారా? ఆయన రాడు. రాడా? ఎందుకు అసెంబ్లీకి రాడు జగన్మోహన్ రెడ్డి? ఏమో ఆయనకి తెలియాలి, ఇది రావట్లేదు ఇప్పుడు. ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తలేరు, ఇస్తే వస్తా అని చెప్తున్నారుగా. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తుందా, రప్పించుకుంటే వస్తుందా? అది అర్హుడు కాదుగా ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు ఇంత చేసినా కూడా ఎందుకు ఓడగొట్టారు జగన్మోహన్ రెడ్డిని? ఏం తక్కువ చేశాడు? ఏం తక్కువ చేశాడంటే అన్నీ తక్కువే చేశాడు. ఏది ఒక రోడ్డు లేదు. ఇప్పుడు రోడ్డు అట్లనే ఉన్నాయి, అట్లనే అధ్వానంగా ఉందిగా. అట్లాగే ఉంది, బాగానే ఉంది. బానే ఉందా? ఆ, మీకు ఇంటింటికి డబ్బులు ఇచ్చాడు, మంచిగా అమ్మ ఒడి ఇచ్చారు, అన్ని ఇచ్చారు కదండి. వైఎస్ఆర్ రైతు నేస్తాము అది ఇది అన్ని ఇచ్చారు. అన్నీ ఇచ్చారు. కావాల్సిన ఏం లేవు. ఒక ఇండస్ట్రీ లేదు, ఏం లేదు. ఇప్పుడు వస్తున్నాయా మరి? చంద్రబాబు నాయుడు సీఎంగా అయ్యాడు, ఇప్పుడు ఇండస్ట్రీలు వస్తాయా? వస్తాయి, ఉద్యోగాలు వస్తాయా? వస్తాయి. అన్నీ వస్తాయా?